హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వారెంట్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్ లో పార్వతీపురం అనే ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని చూపించడం జరుగుతుంది. అక్కడ రామస్వామి అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. తను వర్క్ చేస్తున్నటువంటి ఆ స్టేషన్ లోనే తను ఇంతకు ముందు రాత్రి కొట్టినటువంటి ఒక ఖైదీ పొరపాటున చనిపోయి ఉంటాడు. అంటే అతను వర్క్ చేస్తున్నటువంటి స్టేషన్ లో ఒక కస్టోడియల్ డెత్ అయి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం హ్యూమన్ రైట్స్ వారికి తెలియడంతో పోలీస్ కానిస్టేబుల్ ని అలాగే పోలీసుల్ని కూడా ఒక్కొక్కరుగా పిలిచి విచారిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లోనే మన హీరో అయినటువంటి రామస్వామిని కూడా పిలిచి విచారిస్తూ ఉండగా ఇక్కడే రామస్వామి తన స్టోరీ మొత్తాన్ని కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా చెప్పడం జరుగుతుంది. కట్ చేస్తే మన హీరో రామస్వామి ఒక మధ్య తరగతి కుటుంబంలో జీవిస్తూ ఉంటాడు. అతని తండ్రి ఒక గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగి కావడంతో అందుకోసమే తను తన కొడుకుని కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలి అని రామస్వామి చేత చాలా పరీక్షల్ని రాయిపిస్తూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా జస్ట్ మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే ఒక రోజు రామస్వామి మేనమామయ్య ఇంటికి వచ్చి తన ఫాదర్ ని చూసి మాట్లాడుతూ, ఏంటి రామస్వామిని చాలా టార్చర్ పెడుతున్నట్లుగా ఉన్నారు, ఇవేమి వర్కౌట్ అవ్వడం లేదు కదా, అతనికి ఏజ్ కూడా అయిపోతుంది, అతనికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది, అదే విధంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటున్నారు కాబట్టి అతన్ని ఎందుకు మనం పోలీస్ గా ట్రై చేయకూడదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రామస్వామి ఫాదర్ పోలీసు ఉద్యోగం కావాలన్నా కానీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా అని అంటూ ఉంటాడు. దానికి రామస్వామి మామయ్య మాత్రం రామస్వామిని కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వమని చెప్పండి, మిగతా ప్రొసీజర్ మొత్తం నేనే చూసుకుంటాను అంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ రామస్వామి మామయ్య ఒక ఎస్పీ దగ్గర డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉండడంతో ఆ ధైర్యంతో ఈ మాటలన్నీ కూడా అంటూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత రామస్వామి కానిస్టేబుల్ ఎగ్జామ్ ని రాసి పాస్ అవ్వడం జరుగుతుంది. అనుకున్న విధంగానే తన మేనమామ మిగతా ప్రొసీజర్ మొత్తం కూడా పూర్తి చేయడంతో తను కానిస్టేబుల్ గా డ్యూటీలో జాయిన్ అవుతాడు. రామస్వామి డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా తనకి చాలా కష్టమైన పనులు చెప్తూ ఉంటారు. దాంతో రామస్వామి చాలా బాధపడుతూ తన మేనమామకి ఫోన్ చేసి నాకు ఈ డ్యూటీ చేయడం చాలా కష్టంగా ఉంది అని అంటూ ఉంటాడు. దాంతో తన మేనమామ తన పలుకుబడిని ఉపయోగించి పార్వతీపురం అనే ప్రాంతంలో ఉన్నటువంటి స్టేషన్ లో ఆఫీస్ డ్యూటీ వేయిస్తాడు. అలా పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో మన రామస్వామి జాయిన్ అయిన సమయంలో తనని వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి పంపించడంతో ఇన్స్పెక్టర్ రామస్వామిని చూసి ఇక్కడ చైన్ స్నాచింగ్ ఎక్కువ జరుగుతుంది అని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ ఫోటోని కూడా ఈ రామస్వామికి ఇచ్చి వాళ్ళు ఇక్కడ మళ్ళీ చైన్ స్నాచింగ్ కి వచ్చే అవకాశం ఉంది, వెంటనే వాళ్ళు వస్తే మాత్రం పట్టుకో అని చెప్పి పంపిస్తాడు. దాంతో రామస్వామి వెంటనే ఆ ఇన్స్పెక్టర్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తను ఎంతసేపు వెయిట్ చేసిన వాళ్ళు మాత్రం అక్కడికి రాకుండా ఉండడంతో ఎదురుగా ఉన్నటువంటి ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినటువంటి రామస్వామి ఆ టీ స్టాల్ లో ఉన్నటువంటి వ్యక్తికి చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళ ఫోటోనిచ్చి అలాగే రామస్వామి ఫోన్ నెంబర్ ని కూడా తనకిచ్చి ఈ చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు వస్తే ఒకసారి నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి తను అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రామస్వామి స్టేషన్ దగ్గరికి వెళ్ళగా స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హడావిడిగా వెళుతూ ఉంటారు. రామస్వామి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ని చూసి ఏమైంది, ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతూ ఉండగా ఆ కానిస్టేబుల్ రామస్వామిని చూసి ఇక్కడ మన కలెక్టర్ గారి ఇంట్లోని ఎవరో దొంగపడి దొంగతనం చేసి వెళ్ళాడు, ఆ కేసుని విచారించడం కోసమే వెళుతున్నామని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అలా వెళుతున్న సమయంలో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ ఇంట్లోనే దొంగతనం చేశాడు అంటే ఖచ్చితంగా అది డేవిడ్ చేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు. రామస్వామి డేవిడ్ అనే పేరు వినగానే పక్కన ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ని చూసి ఈ డేవిడ్ ఎవరు అడుగుతాడు. దానికి ఆ కానిస్టేబుల్ సమాధానం చెప్తూ ఈ డేవిడ్ పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు, కొట్టేసినటువంటి డబ్బులతో కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి డబ్బులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఉంటాడు, ఇప్పుడు మనం అలాంటి పెద్ద దొంగనే పట్టుకోవడానికి వెళుతున్నాము అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈ పోలీసులు అందరూ కూడా వాళ్ళ నెట్వర్క్ ని యూజ్ చేసి అసలు ఆ డేవిడ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుని అక్కడికి బయలుదేరి వెళ్ళగా అక్కడ నిజంగానే డేవిడ్ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతి కష్టం మీద ఆ డేవిడ్ ని అరెస్ట్ చేసి తీసుకుని వస్తారు. అప్పుడు రామస్వామి ఇప్పుడు పోలీసులు డేవిడ్ ని పట్టుకున్నారు కదా, ఖచ్చితంగా అతన్ని కొట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటారేమో అని చాలా ఆశగా స్టేషన్ కి బయలుదేరి వెళతాడు. తీరా రామస్వామి స్టేషన్ కి వెళ్ళగా అక్కడ పోలీసులు అందరూ కూడా డేవిడ్ తో కలిసి టీ తాగుతూ చాలా జాలీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసినటువంటి రామస్వామి షాక్ అవుతూ అక్కడున్నటువంటి ఒక కానిస్టేబుల్ ని చూసి అదేంటి ఆ దొంగతో కలిసి సరదాగా టీ తాగుతూ మాట్లాడుతున్నారు, అతన్ని కొట్టి ఎంక్వైరీ చేయాలి కదా అంటూ ఉంటాడు. దానికి కానిస్టేబుల్ మాట్లాడుతూ ఈ డేవిడ్ అనే వ్యక్తి మన స్టేషన్ లో రెగ్యులర్ దొంగ, అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, డబ్బులు మరియు నగలు మొత్తం ఇచ్చేస్తానని చెప్పాడు, అటువంటి అతన్ని కొట్టి ఏం ప్రయోజనం, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామస్వామి అంటే పోలీస్ జాబ్ అంటే ఇదేనేమో అనుకుంటూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ డేవిడ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అతన్ని తీసుకుని వెళుతూ ఉంటారు. అందుకే డేవిడ్ చేతికి రామస్వామి చేతికి బేడీలు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అలా కోర్టుకు వెళ్లే సమయంలో మధ్యలో టీ తాగడం కోసం ఒక ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో రామస్వామికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేమిటి అంటే నిన్న రాత్రి చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పాడు కదా. ఆ టీ స్టాల్ లో ఉన్నటువంటి వ్యక్తి రామస్వామికి ఫోన్ చేసి నువ్వు వెతుకుతున్నటువంటి ఆ చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంటూ ఉంటాడు. రామస్వామి అతనితో మాట్లాడుతూ నువ్వు చాలా జాగ్రత్తగా వాళ్ళని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఉంటాడు. అయితే డేవిడ్ ఇదే సరైన సమయం అనుకుని వెంటనే రామస్వామి సెంటర్ పాయింట్ లో గట్టిగా కొట్టడంతో రామస్వామి నొప్పితో విలవిల్లాడుతూ ఉంటాడు. అప్పుడే డేవిడ్ చాలా తెలివిగా తన బేడీల్ని విడిపించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రామస్వామిని చాలా తీవ్రంగా తిడుతూ అతను దేనికి పనికిరాడు అని చెప్పి అవహేళన చేస్తూ ఉంటారు. అయితే రామస్వామి మాత్రం డేవిడ్ కొట్టినటువంటి దెబ్బను భరించలేక ఆ నొప్పిని తట్టుకోలేక వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. డాక్టర్ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత రామస్వామి వెంటనే డాక్టర్ ని చూసి ఏం ప్రాబ్లం లేదు కదా అని చాలా ఇంట్రెస్ట్ తో అడుగుతూ ఉంటాడు. ఆ డాక్టర్ సమాధానం చెప్తూ ప్రస్తుతానికైతే ఎటువంటి సమస్య లేదు, అలా అని ఎటువంటి సమస్య రాదు అని చెప్పి 100% గ్యారెంటీ కూడా ఇవ్వలేను అంటాడు. రామస్వామి వెంటనే చాలా కంగారు పడుతూ డాక్టర్ ని చూసి సార్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను, ఏదైనా సమస్య ఉంటుందా అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ రామస్వామిని చూసి అలాంటి సమస్య ఏమీ లేదు, కంగారు పడకుండా వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. రామస్వామి ఇంటికి రాగానే వాళ్ళ పేరెంట్స్ నిజంగానే రేపు మనం ఒక అమ్మాయిని చూడడానికి వెళుతున్నామని చెప్పి రామస్వామిని తీసుకుని వెళ్లి ఒక గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి పెళ్లి కూతురు వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు, కానీ పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య మాత్రం వచ్చి ఉండడు. దాంతో అందరూ కూడా పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ట్విస్ట్ ఏమిటి అంటే ఇంతకు ముందు రామస్వామికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ అక్కడికి వచ్చి అక్కడ రామస్వామి పెళ్లి కొడుకుగా ఉండడంతో ఆ డాక్టర్ వెంటనే తన ఫాదర్ ని పక్కకి తీసుకుని వెళ్లి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి రామస్వామి మాత్రం అంటే నాకు నిజంగా ఏదో సమస్య ఉన్నట్లుగా ఉంది, అందుకే ఈ డాక్టర్ తన చెల్లిని మాత్రం నాకు ఇవ్వడం అనుకుంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ డాక్టర్ రామస్వామి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నువ్వేం కంగారు పాడుకు, నీకు ఎటువంటి సమస్య లేదు, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని అంటాడు. దాంతో రామస్వామి చాలా ఆనందంగా 2 నెలల్లో పెళ్లి చేసుకుందామని చెప్పి నిశ్చితార్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రామస్వామి స్టేషన్ లో డ్యూటీ చేయడానికి వెళ్ళగా స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చేతికి దొరికినటువంటి దొంగను వదిలేశాడు అని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటారు. అప్పటి నుంచి కూడా రామస్వామికి పెద్ద పెద్ద కేసుల్ని అప్పచెప్పకుండా స్టేషన్ పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేయడం, స్టేషన్ లో చిన్న చిన్న పనులు చేయడం అంటే టీ తీసుకుని రావడం, సెల్ లో ఉన్న వాళ్ళకి భోజనాలు తీసుకురావడం, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఈ పనులన్నీ చేయలేక రామస్వామి చాలా బాధపడుతూ వెంటనే తిరిగి మళ్ళీ తన మామయ్యకి ఫోన్ చేసి నాకు ఇక్కడ స్టేషన్ లో వర్క్ తో చాలా ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది అని అంటూ ఉంటాడు. దానికి తన మేనమామ మాట్లాడుతూ అయితే నీకు వారెంట్ కేసు చూసేలాగా నేను అరేంజ్ చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాట్లాడిన రామస్వామి అంటే ఏంటి మామయ్య అని అడగ్గా దానికి వాళ్ళ మామయ్య సమాధానం చెప్తూ అంటే వారెంట్ ఇష్యూ చేసినటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎక్యూస్డ్ లేదా సాక్షిదారులు ఇంతవరకు కోర్టులో సరెండర్ కాకుండా ఉంటారు, అటువంటి వాళ్ళని కనిపెట్టి ఈ కేసును క్లోజ్ చేయడమే ఈ పని అంటూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి కూడా రామస్వామికి వారెంట్ కేసులు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఒక కానిస్టేబుల్ రామస్వామి దగ్గరకు వచ్చి ఏంటి వారెంట్ కేసు తీసుకున్నావా, ఇక నీకు ఏ పని లేదు, కోర్టుకి వెళ్ళామా, అక్కడ ఏదో ఒక విషయం చెప్పామా వచ్చేసామా అని ఉండొచ్చు, మేము వెళ్ళాం మేడం, అతను అడ్రస్ లేదు, విచారించాం కానీ అతను మాకు దొరకలేదు అన్న విషయం చెప్పేస్తే చాలు, మనకు ఎటువంటి పని ఉండదు అని ఆ కానిస్టేబుల్ రామస్వామి దగ్గర చెప్తూ ఉంటాడు. అదేవిధంగా రామస్వామికి ఇచ్చినటువంటి వారెంట్ కేసులో ఎటువంటి విచారణ చేయకుండా తనకు ఎంగేజ్మెంట్ అయినటువంటి అమ్మాయితో చాలా జాలీగా తిరుగుతూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ రామస్వామిని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అతనితో పాటు ఇంకో ఇద్దరికి కూడా వారెంట్ కేసులు పనిచేయమని చెప్పి ఉంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి పనిలో వాళ్ళు చాలా చక్కగా పనిచేసి అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు. కానీ మన రామస్వామికి ఇచ్చినటువంటి కేసులో తను ఏమీ విచారణ చేయలేదు కాబట్టి తను చాలా సైలెంట్ గా ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ రామస్వామిని మళ్ళీ తిడుతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి రైటర్ అయినటువంటి కానిస్టేబుల్ రామస్వామిని పిలిచి నువ్వెందుకు విచారించలేదు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రామస్వామి చాలా బాధపడుతూ ఏం చెప్పను సార్, 25 సంవత్సరాల క్రితం ఒక టీవీఎస్ స్కూటర్ని ఎవరో దొంగలించుకుని వెళ్లిపోయారు, ఆ కేసుని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లి విచారించాలని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న రైటర్ వెంటనే రామస్వామిని చూసి నువ్వు నీకు ఇచ్చినటువంటి అడ్రస్ కి వెళ్ళు, అక్కడ విచారించు, అక్కడ ఏదో ఒక విషయం నీకు తెలుస్తుంది అని చెప్పి పంపిస్తాడు. దాంతో రామస్వామి వెంటనే అడ్రస్ దగ్గరికి వెళ్లి దొరస్వామి అంటే ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అటువంటి పేరుతో ఎవరో లేరు అని చెప్తూ ఉండడంతో రామస్వామి వెంటనే ఆ రైటర్ కానిస్టేబుల్ కి ఫోన్ చేసి నేను మీరు చెప్పిన
చెప్పినట్లుగానే ఆ ప్లేస్ కి వెళ్ళాను, అక్కడ అటువంటి వ్యక్తి ఎవరు లేరని చెప్తున్నారు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రైటర్ వెంటనే రామస్వామితో మాట్లాడుతూ, అతడు 25 సంవత్సరాల క్రితం దొంగతనం చేశాడు కాబట్టి ఒక పని చెయ్యి, అతడు ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు కదా, అందుకే అతను చనిపోయాడు అని చెప్పి ఒక డెత్ సర్టిఫికేట్ ని తీసుకుని వెళ్లి కోర్టులో సబ్మిట్ చెయ్యి అని అంటాడు. దాంతో రామస్వామి వెంటనే దొరస్వామి అనే వ్యక్తి పేరు మీద ఒక డెత్ సర్టిఫికేట్ ని తీసుకుని వెళ్లి అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేయడం కోసం బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఈ సిరీస్ లో అసలు సమస్య మొదలవుతుంది. అదేమిటి అంటే కోర్టులో ఉన్న జడ్జి ఇంతకు ముందే ఒక కేసులో దొరస్వామిని విచారించి ఉంటుంది. ఇప్పుడు హీరో యొక్క తన వారెంట్ కేసు తీసుకుని రావడంతో దాని గురించి విచారిస్తూ ఉంటుంది. అప్పుడే హీరో రామస్వామి నేరుగా వెళ్ళి నా కేసులో ఉన్నటువంటి ఎక్కిస్ట్ దొరస్వామి చనిపోయాడు అని ఒక డెత్ సర్టిఫికేట్ ని కూడా సబ్మిట్ చేస్తాడు. అది చూసినటువంటి జడ్జి చాలా కోపంగా మన రామస్వామిని చూసి, ఏంటి దొరస్వామి చనిపోయాడా, మరి నీ వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పి అక్కడ బ్రతికి ఉన్నటువంటి దొరస్వామిని చూపిస్తుంది. ఆ వెంటనే జడ్జి ఆ రామస్వామిని చూసి, నువ్వు హెడ్ కానిస్టేబుల్ గా ఎన్నాళ్ళుగా పని చేస్తున్నావు అని అడుగుతుంది. రామస్వామి సమాధానం చెప్తూ, నేను 6 నెలలుగా ఈ పని చేస్తున్నాను అంటూ ఉంటాడు. జడ్జి చాలా కోపంగా ఆ రామస్వామిని చూసి, రికమెండేషన్ తో జాబ్ కొట్టావు, రికమెండేషన్ తోని ఈ వారెంట్ కేసు కూడా తీసుకున్నట్లుగా ఉన్నావు, నువ్వు వెంటనే వెళ్ళి నీ ఇన్స్పెక్టర్ ని తీసుకురానంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి మేడం ఏమైంది అని అంటాడు. దానికి జడ్జి చాలా కోపంగా ఇన్స్పెక్టర్ ని చూసి, అంటే మీ కానిస్టేబుల్ ఏం చేశాడో నీకు కూడా తెలియదా, అయితే నువ్వు వెళ్ళి మీ డిఎస్పీని తీసుకురాని అంటుంది. అప్పుడు డిఎస్పీ అక్కడికి వచ్చి తను కూడా మేడం చూసి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు జడ్జి వెంటనే డిఎస్పీని చూసి, అంటే నీకు కూడా ఏం జరిగిందో తెలియదు, అంటే నువ్వు వెళ్ళి వెంటనే మీ ఎస్పీని తీసుకురాని అంటుంది. ఎస్పీ అక్కడికి వచ్చి జడ్జి గారిని చూసి తను కూడా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జడ్జి చాలా కోపంగా ఉన్నటువంటి ఎస్పీని చూసి మాట్లాడుతూ, ఈ కానిస్టేబుల్ ఈ రోజు ఏం చేశాడో తెలుసా, ఈ కేసును క్లోజ్ చేయడానికి దొంగదారిలో ఒక బ్రతికి ఉన్నటువంటి వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చాడు అని అంటూ ఉంటుంది. ఆ మాట ఉన్నటువంటి ఎస్పీ, నేను వెంటనే ఆ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తానని అంటూ ఉంటాడు. దానికి ఆ జడ్జి సమాధానం చెప్తూ, అతను ఒక్కడే సస్పెండ్ చేయడం కాదు, మీరందరూ మంచిగా ఉండి ఉంటే తను ఎందుకు ఇలా తయారవుతాడు, సస్పెండ్ చేయాల్సి వస్తే మీ అందరినీ కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది, అందుకే నేను మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏమిటి అంటే ఈ రోజు మీరందరూ కూడా కోర్టులో ఉన్న ఈ బెంచ్ మీద కూర్చొని ఉండండి అని అంటుంది. దాంతో ఎస్పీ వెంటనే అక్కడ ఉన్నటువంటి రామస్వామిని చూసి, నువ్వు డ్యూటీలోకి వచ్చి 6 నెలలు కాలేదు, అప్పుడే పోలీసులు అందరినీ కూడా బెంచ్ మీద కూర్చోబెట్టావని చాలా కోపంగా రామస్వామిని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రామస్వామిని స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఆ ముగ్గురు కూడా చాలా తీవ్రంగా తిడుతూ ఉండడంతో రామస్వామి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లి తను ఆ జాబ్ కి రిజైన్ చేయాలి అని రిజైన్ లెటర్ ని కూడా రాస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పక్కింట్లో ఇద్దరు గొడవ పడుతూ ఉండడంతో ఒక వ్యక్తి వచ్చి రామస్వామిని చూసి, ఆ ఇంట్లో మా అల్లుడు బాగా తాగి వచ్చి నా కూతురుతో గొడవ పడుతున్నాడు, ఒకసారి నువ్వు వచ్చి వాళ్ళకి సర్ది చెప్పు అని అంటూ ఉంటాడు. దాంతో రామస్వామి వెంటనే అక్కడికి వెళ్లి ఆ తాగుబోతుని అందరి ముందుకు తీసుకువచ్చి లాచి పెట్టి ఒక చెంప దెబ్బ కొట్టి, మరోసారి ఇక్కడ గొడవ చేశావంటే తీసుకుని వెళ్లి లోపల వేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసే భయపడి లోపలికి వెళ్లిపోగా అదే సమయంలో రామస్వామి ఫాదర్ వచ్చి రామస్వామితో మాట్లాడుతూ, నువ్వు స్టేషన్ లో ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో నాకు తెలుసు, మీ మామయ్య ఫోన్ చేసి అన్ని విషయాలు కూడా నాకు చెప్పాడు, కానీ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే నువ్వు విజయాన్ని సాధించాలి, మన యొక్క గుర్తింపును మనమే సృష్టించుకోవాలి, ఎవరో ఇంతవరకు సాల్వ్ చేయనటువంటి కేసును నువ్వు సాల్వ్ చేయాలి, అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది, నిన్ను తిట్టిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఖచ్చితంగా నిన్ను పొగుడుతారు అని చెప్పి ఆ రామస్వామికి బాగా మోటివేట్ చేసి పంపిస్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు నుంచి కూడా మన రామస్వామి చాలా సిన్సియర్ గా ఆ కేసు గురించి విచారిస్తూ ఉంటాడు. తనకిచ్చినటువంటి వారెంట్ కేసులో 25 సంవత్సరాల క్రితం బయట నిలబెట్టి ఉన్నటువంటి టీవీఎస్ స్కూటర్ మిస్ అయి ఉంటుంది కాబట్టి ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటాడు. అయితే ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి కేసు కట్ట నాకు కావాలి అని దాని గురించి వెతుకుతూ ఉంటాడు, కానీ ఆ కేసు కట్ట ఎక్కడక్కడ కనిపించదు. అప్పుడే రామస్వామికి ఇలాంటి సాల్వ్ చేయలేటువంటి కేసుకు సంబంధించినటువంటి కేసు కట్టలన్నీ కూడా కోర్టు దగ్గర ఉంటాయి, జడ్జి దగ్గర ఈ కేసుకు సంబంధించినటువంటి కట్ట ఉంటుంది అని తెలుసుకుంటాడు. దాంతో రామస్వామి వెంటనే డైరెక్ట్ గా జడ్జి దగ్గరికి వెళ్లి, మేడం నాకు ఆ కేసుకు సంబంధించినటువంటి కట్ట కావాలి అని అడుగుతూ ఉంటాడు. జడ్జి రామస్వామిని చూసి, అయితే నువ్వు ఎస్పీ దగ్గర నుంచి లెటర్ తీసుకుని వచ్చావా అని అడుగుతుంది. రామస్వామి లేదు అని చెప్పడంతో జడ్జి వెంటనే తిరిగి మళ్ళీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ కి జడ్జి ఫోన్ చేస్తూ ఉండడంతో ఇన్స్పెక్టర్ కూడా చాలా భయపడుతూ ఈ రామస్వామి ఏం చేశాడో అంటే చాలా భయపడుతూ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు జడ్జి వెంటనే ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ, మీ కానిస్టేబుల్ కి ప్రొసీజర్ ఏమీ నేర్పించలేదా, తను డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి కేసు కట్టని అడుగుతున్నాడు, మీరు తనకి ప్రొసీజర్ మొత్తం కూడా నేర్పించండి అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే తిరిగి మళ్ళీ ఆ రామస్వామి దగ్గరికి వెళ్లి, ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. రామస్వామి వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నాకు ఇచ్చినటువంటి ఈ కేసు 25 సంవత్సరాల క్రితం
క్రితంది. దీన్ని క్లోజ్ చేయాలంటే నేను ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే నాకు ఆ కేసు కట్టిన ఒక్కసారి ఇచ్చారంటే జిరాక్స్ తీసుకుని మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే వెళ్లి జడ్జిని మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో జడ్జి వెంటనే ఆ కేసు కట్టను తీసుకుని వచ్చి ఇస్తుంది. రామస్వామి చాలా ఆనందంగా ఆ కేసు కట్టని తీసుకుని వెళ్లి జిరాక్స్ తీసుకుని తిరిగి మళ్ళీ ఆ కేసు కట్టని జడ్జికి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి కూడా రామస్వామి ఆ కేసు గురించి చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఆ దొరస్వామి అసలు పేరు చిన్న దొరస్వామి అని, ఇప్పుడు కోర్టులో జడ్జి చూపించినటువంటి దొరస్వామి అలాగే రామస్వామి వెతుకుతున్నటువంటి దొరస్వామి ఇద్దరు కూడా వేరు వేరు అని తెలుస్తుంది. దాంతో ఆ దొరస్వామి గురించి వెతుకుతున్న సమయంలో తను ఇంతకు ముందు బాలా అనే హోటల్లో పనిచేశాడు అని తెలుస్తుంది. దాంతో రామస్వామి వెంటనే ఆ బాలా హోటల్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ బాలా హోటల్ ఇప్పుడు లేదని, ఆ బాలా హోటల్ ని ఇప్పుడు అంబాలా హోటల్ గా మార్చారు అని తెలుస్తుంది. దాంతో రామస్వామి వెంటనే ఆ అంబాలా హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ని కలిసి తనని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. రామస్వామి వెంటనే ఆ మాస్టర్ ని చూసి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఈ బాలా అనే హోటల్ ఎదురుగా నిలబెట్టి ఉన్నటువంటి టీవీఎస్ ఎక్సెల్ ని ఇదే బాలా హోటల్లో అప్పుడు పరోటా మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి చిన్న దొరస్వామి దొంగలిచ్చాడు అని కేసు రిజిస్టర్ అయి ఉంది. అతనే దొంగతనం చేశాడా, అతనికి ఎవరైనా సహాయం చేశారని అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్నటువంటి వంట మాస్టర్ రామస్వామిని చూసి మాట్లాడుతూ, మీరు చెప్పినటువంటి చిన్నదొరస్వామి అప్పుడు మా దగ్గరే పనిచేశాడు. అతని దగ్గర ఒక ముగ్గురు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళే దొంగతనం చేశారు అని తెలిసి మా ఓనర్ వాళ్ళని పనిలో నుంచి తీసేశాడు. ఆ నలుగురిలో ఒకరిని నేను రీసెంట్ గా ఒక ప్లేస్ లో చూశాను. తను గాంధీ సర్కిల్ లో ఒక హోటల్ పెట్టుకుని ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో రామస్వామి వెంటనే గాంధీ సర్కిల్ లో హోటల్ పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి విచారించగా ఆ వ్యక్తి వెంటనే రామస్వామిని చూసి, నాకు లోకనాథం బాగా తెలుసు, అతని తమ్ముడే ఈ కేసులో ముఖ్య సూత్రధారుడు, అతని పేరు చిన్నదొరస్వామి అని చెప్తాడు. ఆ తర్వాత రామస్వామి అతి కష్టం మీద ఆ లోకనాథం అడ్రస్ కనుక్కుని లోకనాథం వైఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడగా లోకనాథం వైఫ్ రామస్వామిని చూసి మాట్లాడుతూ, సార్ మీరు చెప్తున్నటువంటి చిన్నదొరస్వామి నా హస్బెండ్ లోకనాథం తమ్ముడు. నా హస్బెండ్ లోకనాథం ఏ తప్పు చేయలేదు సార్. కానీ తన తమ్ముడైనటువంటి చిన్నదొరస్వామి మాత్రం ఎప్పుడూ కూడా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అందుకే ఆ ఊర్లో ఉండకుండా తనని వేరే రాష్ట్రానికి పంపించాడు. తను కేరళకి వెళ్లిన తర్వాత తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి అమ్మాయితోనే చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి దానికి వ్యతిరేకించడంతో తన ఆ అమ్మాయి గొంతు కోసి చంపేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. ఎన్ని రోజులైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవడంతో నా హస్బెండ్ కి అనుమానం వచ్చింది. నా తమ్ముడు ఖచ్చితంగా కేరళలో ఏదో తప్పు చేసి వచ్చినట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుని తను ఇక్కడే ఉంటే మా కుటుంబ పొరుగు పోతుంది అని వెంటనే ఆ చిన్నదొరస్వామిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు సార్. అప్పటి నుంచి ఆ చిన్నదొరస్వామి ఎక్కడ ఉన్నాడో నాకైతే తెలియదు. తను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడో నా హస్బెండ్ అయినటువంటి లోకనాథంకు తెలిసి ఉంటుంది. మీరు ఒకసారి ఇంటికి వచ్చి నా హస్బెండ్ తో మాట్లాడండి అని చెప్పి రామస్వామిని ఇంటికి తీసుకువెళ్తుంది. దాంతో రామస్వామి వెంటనే ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి లోకనాథంని కలిసి ఈ తమ్ముడైనటువంటి చిన్నదొరస్వామి ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అయితే లోకనాథం మాత్రం నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నాకు కూడా తెలియదు అని అంటూ ఉంటాడు. దాంతో రామస్వామి వెంటనే తిరిగి మళ్ళీ ఆ లోకనాథం వైఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు లోకనాథం వైఫ్ వెంటనే రామస్వామిని చూసి మాట్లాడుతూ, నా హస్బెండ్ తన తమ్ముడిని కాపాడడం కోసం ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నట్లుగా ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో నాకు ఆ అడ్రస్ తెలుసు అని ఒక అడ్రస్ ఇస్తుంది. దాంతో రామస్వామి వెంటనే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే నిజానికి చిన్నదొరస్వామి హిందుత్వంలో నుంచి క్రిస్టియన్లోకి మారిపోయాడు అని తెలుస్తుంది. తన పేరు ఇప్పుడు జెరాల్డ్ అన్న విషయం కూడా తెలుస్తుంది. దాంతో రామస్వామి అతి కష్టంగా తనని వెతుక్కుంటూ ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి జెరాల్డ్ ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ టీ తాగుతున్న వ్యక్తి వెంటనే రామస్వామిని చూసి, అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే జెరాల్డ్ ఇల్లు, మీరు అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. దాంతో రామస్వామి వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఇంట్లో నుంచి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, నా హస్బెండ్ పేరే జెరాల్డ్, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చి నా హస్బెండ్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రామస్వామికి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోటోలో తనకి ఇంతకు ముందు జెరాల్డ్ ఇల్లు అక్కడ ఉంది అని టీ షాప్ లో టీ తాగుతున్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడు కదా, ఆ వ్యక్తి నిజానికి జెరాల్డ్ అయి ఉంటాడు. ఆ ఫోటోను చూసినటువంటి రామస్వామి ఒక్కసారిగా షాక్ అవుతూ, మనకు అడ్రస్ చెప్పినటువంటి వ్యక్తే జెరాల్డ్, తను మనకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుని వెళ్లిపోయాడు అని వెంటనే ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత రామస్వామి ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి వెళ్లి జడ్జిని కలిసి జరిగిందంతా కూడా చెప్పడంతో జడ్జి చాలా కోపంగా ఇన్స్పెక్టర్ ని మరియు రామస్వామిని చూసి, మీరు ఎంతకాలమని ఒకే కేసును పట్టుకుని వేలాడుతూ ఉంటారు, మిగతా కేసులు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే రామస్వామిని పిలిచి తనకి నెక్స్ట్ వారెంట్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక 15 మంది మీద కేసు ఫైల్ అయి ఉంది, ఆ 15 మంది కూడా నువ్వు కోర్టు దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ అడ్రస్ లను కూడా ఇచ్చి పంపిస్తాడు.
దాంతో రామస్వామి వెంటనే అడ్రస్ కి వెళ్లి చూడగా అక్కడ ఉన్నటువంటి ఆ 15 మంది ఫ్యామిలీస్ అన్ని కూడా చాలా ఆనందంగా అక్కడ ఏదో ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి రామస్వామి తన పోలీస్ అన్న విషయం ఎవరికీ తెలియకుండా సాధారణమైన వ్యక్తిలాగా అందరితో కలిసిపోయి ఆ తర్వాత వాళ్ళందరి దగ్గరికి వెళ్లి మాట్లాడడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు గొడవ పడ్డారు కదా, అది ఇంకా కోర్టులోనే ఉంది, మీరందరూ కూడా ఒకసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ కుండ వల్ల చాలా కోపంగా రామస్వామిని చూసి, అప్పుడేదో మేము కోపంలో గొడవ పడ్డాం, కేసు పెట్టుకున్నాం, ఇప్పుడు మేమందరం కూడా కలిసిపోయి ఉన్నాం కదా, మేమైతే ఇక మీదట ఆ కోర్టు మెట్లని ఎక్కాలనుకోవడం లేదు అని అంటూ ఉంటారు. దానికి రామస్వామి వెంటనే వాళ్ళందరినీ చూసి, మీరు చేయాల్సింది ఏమీ లేదు, మీ 15 మంది కూడా ఒకసారి కోర్టు దగ్గరికి వచ్చి మేమందరం కూడా కలిసిపోయామని చెప్పి సైన్ చేసేయండి, ఈ కేసు కొట్టేస్తారు, ప్లీజ్ నా మాట వినండి, మీరు రాకపోతే ఖచ్చితంగా నా జాబ్ పోతుంది అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ 15 మంది కూడా సరే అయితే మేము నీతో పాటు వస్తాం, కానీ ఒక కండిషన్, మేము అక్కడికి రావడానికి అయ్యే ఖర్చులన్నీ కూడా నువ్వే భరించాలి అని అంటూ ఉంటారు. దాంతో చేసేది ఏమీ లేక రామస్వామి ఒక లారీని ఏర్పాటు చేసి ఆ 15 మంది కూడా కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అదే విధంగా వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు కూడా అతనే చూసుకుంటూ ఉంటాడు. అలా 15 మందిని రామస్వామి ఒకేసారి కోర్టు దగ్గరికి తీసుకురావడంతో జడ్జి కూడా రామస్వామిని చూసి పర్వాలేదు తను పని చేస్తున్నట్లుగా ఉన్నాడు అనుకుని వాళ్ళందరి దగ్గర సైన్ తీసుకుని ఆ కేసుని కొట్టేస్తుంది. ఇన్స్పెక్టర్ కూడా రామస్వామిని చూసి పర్వాలేదు పని చేస్తున్నాడు, తను దేనికి పనికిరాడు అనుకుంటూ ఉన్నాను, మొత్తానికి పని నేర్చుకుంటున్నట్లుగా ఉన్నాడు, అతనికి మరొక కేసు కూడా ఇవ్వచ్చు అని ఇన్స్పెక్టర్ డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రామస్వామికి ఒక వయసు అయిపోయినటువంటి మహిళ మిస్సింగ్ అయినటువంటి కేసు ఫైల్ ఇస్తాడు. దాంతో రామస్వామి వెంటనే ఈ కేసుని హ్యాండిల్ చేయడం కోసం తనతో పాటు ఒక కానిస్టేబుల్ తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ రామస్వామిని చూసి, ఇలా మిస్సింగ్ అయినటువంటి కేసుల్లో మనం ముఖ్యంగా విచారించాల్సింది వాళ్ళ కొడుకుల్ని మరియు కూతుర్ని మాత్రమే, ఎందుకంటే వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులని ఇంట్లో నుంచి వెళ్ళమని టార్చర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే వచ్చి మిస్సింగ్ కేసును ఫైల్ చేస్తూ ఉంటారు అంటూ ఉంటాడు. దాంతో రామస్వామి మరియు ఆ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఆ మహిళ మిస్ అయింది అని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు రామస్వామిని చూసి, ఆమె మా ఇంట్లో టీవీ ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉండేది అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రామస్వామి, మీ ఇంట్లో టీవీ ఉండగా తను ఎందుకు పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉండేది అని అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళు మాత్రం చాలా వంకరగా సమాధానం చెప్తూ ఉంటారు. ఆ తర్వాత రామస్వామి మరియు కానిస్టేబుల్ వెంటనే పక్కింట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయగా వాళ్ళు కూడా చాలా వంకర టింకరగా సమాధానం చెప్తూ ఉంటారు. అయితే రామస్వామి అప్పటికైతే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి రామస్వామి మళ్ళీ ఆ మహిళ టీవీ చూడడానికి వెళుతున్నటువంటి ఆ పక్కింట్లో ఉన్నటువంటి మహిళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మహిళ ఇంట్లో చాలా అగరబత్తిల్ని వెలిగించి ఉంటుంది. రామస్వామికి మాత్రం ఆ మహిళ మీదనే చాలా డౌట్ వస్తూ ఉంటుంది. దాంతో రామస్వామి వెంటనే ఆ మహిళని కొన్ని నీళ్లు తీసుకురామని చెప్పి ఆ గ్యాప్ లో రామస్వామి ఆ ఇల్లు మొత్తం కూడా తిరిగి చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ మహిళ వెంటనే ఒక పార తీసుకువచ్చి రామస్వామి మీద అటాక్ చేయబోతూ ఉంటుంది. దాంతో రామస్వామి వెంటనే బయటకు వచ్చేసి ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, నాకెందుకు ఆ మిస్ అయిపోయినటువంటి మహిళని వీళ్ళే ఏదో చేసినట్లుగా ఉంది అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే ఆ మహిళని ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తను కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నటువంటి ఆ మహిళకి చాలా అప్పులు ఉంటాయి. ఆ మహిళ ఇంటికి టీవీ చూడడం కోసం మిస్ అయిపోయినటువంటి మహిళ చాలా నగలు పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుంది. దాంతో ఆ మహిళ, నాకు చాలా అప్పులు ఉన్నాయి, మన ఇంటికి టీవీ చూడడానికి వస్తున్నటువంటి ఈ మహిళ మెడల్లో చాలా బంగారం ఉంది, కాబట్టి తనకు మత్తిచ్చి ఆ బంగారాన్ని తీసుకోవాలి అని ప్లాన్ చేసి తనకు మత్తిచ్చి ఆ బంగారాన్ని తీసుకోబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ స్పృహలో రావడంతో దాంతో తనను చంపేసి తన మెడలో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా తను తీసుకుని ఉండి ఉంటుంది. అలా జరిగిందంతా కూడా ఆ మహిళ నిజమంతా కూడా ఒప్పేసుకుంటుంది. ఆ విధంగా రామస్వామి ఈ కేసుని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడంతో స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తనని చాలా అభినందిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ లో వీడియోని ఇక్కడతో ఆపేసి సరోగసి తల్లికి ఎలా మోసం జరిగింది, ఊర్లో ఉన్న అమలా ఎవరు, అసలు అమలా దగ్గర ఉన్న ఆ పాప ఎవరు, అసలు అమలా కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, అమలా చేసిన తప్పేమిటి, సరోగసి పద్ధతిలో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు ఎందుకు ఆ పిల్లల్ని వాళ్ళు తీసుకోవడం లేదు, అసలు సరోగసి పద్ధతిలో ఉన్న ఇబ్బందులు ఏమిటి, వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అమ్మ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన హీరో రామస్వామి ఆ టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ని దొంగతనం చేసినటువంటి చిన్నదొరస్వామి అలియాస్ జొరాల్డ్ని ఏ విధంగా పట్టుకున్నాడు అన్నది మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. వెంటనే ఆ పార్ట్ 2 వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.